బాహుబలి తెలుగు సినిమాతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకే గర్వకారణం. భారత్తో పాటు ఎక్కడ ఏ ఫిలిం ఫెస్టివల్ జరిగినా అవార్డులు రివార్డులన్నీ బాహుబలివే. ఇలాంటి పరిస్థితుల్లో బాహుబలి ఆస్కార్కు కనుక వెళితే తప్పకుండా అవార్డ్ కన్ఫర్మ్ అనుకున్నారంతా. కానీ అవన్నీ భ్రమలే అని తేలిపోయింది. ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం విభాగం కోసం ప్రతిసారి మన దేశం నుంచి ఓ సినిమా వెళుతుంటుంది. ఈసారి ఈ విభాగంలో మన తెలుగు నుంచి రుద్రమదేవి, కంచె సినిమాలు పోటీపడ్డాయి. బాహుబలికైతే కనీసం ఆ అవకాశం కూడా దక్కలేదు. బాహుబలి, రుద్రమదేవి, కంచె సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కినవి. కానీ వాటిని వెనక్కి నెట్టి కేవలం ₹1.5 కోట్లతో తీసిన విచారణై ఆస్కార్ ఎంట్రీ సాధించింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు హీరో ధనుష్ విచారణైని నిర్మించారు. దీనికి ధనుష్ స్నేహితుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. పోలీసులు 4 కూలీల చుట్టూ తిరిగే ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకు ఇప్పటికే 3 జాతీయ అవార్డులు రావడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.